45 ఏళ్ల రాజకీయ అనుభవం, 15 ఏళ్లు సీఎం, 15 ఏళ్లు ప్రతిపక్ష నేత, 28 ఏళ్లకే ఎమ్మెల్యే, 30 ఏళ్ల వయసులోనే మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనది. ఏపీలో కూటమి పార్టీలతో అధికారంలో ఉన్న అతడే ఒక సైన్యంలా సర్కార్ని నడిపిస్తున్నారు సీఎం చంద్రబాబు. ఎన్నో ఇబ్బందులు, ఎత్తుపల్లాలు, అడ్డంకులు, అన్నింటికి మించి ఆర్థిక ఇబ్బందులు ఉన్న విజనరీ లీడర్గా, అడ్మినిస్ట్రేటర్గా, పొలిటికల్ మాస్టర్ మైండ్ గా ప్రత్యేకతని చాటుకుంటున్నారు. నవ్యాంధ్రకి సీఈఓగా, అమరావతి రూపశిల్పిగా, తిరిగి ఏపీని నిలబెడుతున్న నేతగా ప్రజల హృదయాల్లో ప్రత్యేక చోటుని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2025లో చంద్రబాబు మార్క్ పాలన ఎలా సాగిందో చూద్దాం. అటు పార్టీ, ఇటు ప్రభుత్వం. చంద్రబాబు మార్క్ డెసిషన్స్. సమస్యలు, సవాళ్లు ఎదురైనా తగ్గకుండా ముందడుగు. అభివృద్ధి, సంక్షేమంతో పాలనను బ్యాలెన్స్ చేస్తున్న చంద్రబాబు. తనదైన నిర్ణయాలతో స్పష్టమైన మార్పును చూపించిన బాబు. ఎన్నో ఆకాంక్షలు, మరెన్నో ఆశలు. ఆయనైతేనే ఏపీ అభివృద్ధి గాడిలో పడుతుందన్న ప్రజల నమ్మకం. గతమంతా వేరు. ఇంతకు ముందు అధికారంలో ఉన్నది, పదవులు చేపట్టింది అంతా ఓ లెక్క. కానీ ఈసారి దక్కిన అధికారం ఓ బాధ్యత. అందుకే డే 1 నుంచే అన్నీ తానే ప్రభుత్వంగా, కలెక్టర్ నుంచి కింది స్థాయి ఆఫీసర్ వరకు అందరి పనితీరుపై రివ్యూలు, సమీక్షలు చేస్తూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు సీఎం చంద్రబాబు. స్వర్ణాంధ్ర విజన్ 2047 అంటూ కొత్త స్లోగన్తో బలమైన అడుగులు వేశారు. రేపటి కోసం కార్యాచరణను ఇంప్లిమెంట్ చేస్తూ ఏపీ పారిశ్రామిక అభివృద్ధికి 2025 సంవత్సరాన్ని ఓ మైలురాయిగా నిలిపారు. ఈ ఏడాదిలోనే కీలక హామీలను కూటమి ప్రభుత్వం అమలు దిశగా సీఎం చంద్రబాబు చొరవ చూపారు. మెగా డిఎస్సి, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు, వాహన మిత్ర, యువగళం పేరుతో పోలీసు కానిస్టేబుల్ పోస్టుల భర్తీ వంటివి బాబు మార్క్ డెసిషన్స్. విశాఖలో సిఐఐ భాగస్వామి సదస్సును సక్సెస్ చేసి ఇన్వెస్టర్లను అట్రాక్ట్ చేయడమే కాకుండా ఓ నమ్మకాన్ని కలిగించారు చంద్రబాబు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా అందుకున్నారు నవ్యాంధ్ర నిర్మాత. స్వర్ణాంధ్ర విజన్ 2047 సీఎం చంద్రబాబు పెట్టుకున్న టార్గెట్. నవ్యాంధ్రకు రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు తన కల సాకారం దిశగా ఈ ఏడాదిలో కీలక డెసిషన్స్ తీసుకున్నారు. 2047 నాటికి ఏపీ ఆర్థిక వ్యవస్థను $2.44 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే 2025 ఏడాదిలో ఏపీకి పలు భారీ ప్రాజెక్టులు వచ్చాయి. ఏపీ అంటే ఏ ఫర్ అమరావతి, పి ఫర్ పోలవరం. 2024లో సీఎం కాగానే చంద్రబాబు చెప్పిన నిర్వచనమిది. ఇందుకు అనుగుణంగానే అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు విషయంలో 2025లోనే బలమైన అడుగులు పడ్డాయి. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న చంద్రబాబు పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు అంకురార్పణ చేశారు. ఇందులో భాగంగా సెక్రటరియట్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు, ట్రంక్ రోడ్లు, రిజర్వాయర్లు వంటి ముఖ్య నిర్మాణాల్లో వేగం పెరిగింది. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకుతో పాటుగా వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకురాగలిగారు. అమరావతిలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఎయిర్పోర్ట్ వంటి నిర్మాణాలు తలపెట్టిన ఏపీ ప్రభుత్వం రెండో విడత భూ సమీకరణ కింద మరో 16,000 ఎకరాలు సమీకరించాలని నిర్ణయించింది. అమరావతిలో ప్రతిష్టాత్మక క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. కేంద్రం కేటాయించిన నిధులతోనే దేశంలోనే మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్ కేంద్రాన్ని అమరావతిలో ఏర్పాటుకు సన్నాహాలు ఊపందుకున్నాయి. ఐబీఎం, టీసీఎస్ వంటి సంస్థల సహకారంతో అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయనున్నారు.
విశాఖ వేదికగా జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సు ఏపీ గ్రోత్ ఇంజన్ గా మారింది. ఈ సదస్సులో దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు వివిధ సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. 640 అవగాహన ఒప్పందాల ద్వారా 13.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయి. ఇవన్నీ కార్యరూపం దాల్చితే 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని అంచనా. ఈ సదస్సును విజయవంతం చేసేందుకు చంద్రబాబు ముందస్తుగా సింగపూర్, లండన్లలో పర్యటించారు. బీపీసీఎల్ రిఫైనరీ, ఎన్టీసీపీ హైడ్రోజన్ ప్లాంట్, మరోవైపు నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం దగ్గర 96,000 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు కూడా 2025లోనే అడుగులు పడ్డాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ బీపీసీఎల్ రామాయపట్నం పోర్టు దగ్గర ఆయిల్ రిఫైనరీతో పాటుగా పెట్రోకెమికల్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఇక అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, ఎన్టీసీపీ హైడ్రోజన్ ప్లాంట్ల ఏర్పాటు కూడా ఏపీ ఆర్థిక వ్యవస్థ ముఖ చిత్రాన్ని మార్చడంలో కీలకంగా మారనున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్న ఘనత చంద్రబాబుదే. అన్నిటికంటే ప్రధానంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగంగా జరుగుతున్నాయి. 2026 మే నెలలో భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుంది. ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖ చిత్రం మారుతుందనే అంచనాలున్నాయి. పెట్టుబడుల జాతర. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశాల్లో 2025 ఏడాదిలో భారీ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 13 SIPB సమావేశాలు జరగగా మొత్తం 8.29 లక్షల కోట్ల పెట్టుబడులకు ఈ సమావేశాల్లో ఆమోదం లభించింది. ఈ పెట్టుబడుల ద్వారా 7.62 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధికి 2025 బలమైన పునాదులు వేయగలిగారు సీఎం చంద్రబాబు. 2025 సంవత్సరంలో చంద్రబాబు గతానికి భిన్నంగా పొలిటికల్ యాక్టివిటీని కూడా స్పీడప్ చేశారు. తరచుగా పార్టీ ఆఫీస్కి వెళ్తూ నేతల పనితీరును ఎప్పటికప్పుడు విశ్లేషించారు. సూపర్ 6 అమలు తీరుతెన్నులను పార్టీ శ్రేణుల ద్వారా సమాచారం సేకరించి తెలుసుకున్నారు. దారి తప్పుతున్న ఎమ్మెల్యేలను గాడిలో పెట్టేందుకు ఎప్పటికప్పుడు వారికి కౌన్సిలింగ్ ఇస్తూ వచ్చారు. జిల్లాల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమవుతూ వస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రతి అంశంలోనూ పరిగణలోనికి తీసుకుంటూ గ్యాప్ లేకుండా జాగ్రత్త పడ్డారు. బీజేపీ హైకమాండ్తో కూడా సత్సంబంధాలు కొనసాగించారు. తరచుగా ఢిల్లీ వెళ్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఏపీ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా కేంద్రంలో తనకున్న పలుకుబడి ద్వారా ఏపీని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేలా కృషి చేస్తున్నారు. 2025 సంవత్సరంలో చంద్రబాబు తన స్పీడును ఎక్కడా తగ్గకుండా మెయింటైన్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు.